హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ జనగామ జిల్లాలో డిఎంఎన్హెచ్ వారు యూపీహెచ్సిలోని ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం ఖాళీలు 1 ఉన్నాయి. అర్హతలు చూసుకుంటే ఎంబీబీఎస్ చదివిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జీతం నెలకు 52,000 రూపాయలు చెల్లిస్తారు. వయోపరిమితి 18 నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపులు ఇస్తారు. మాజీ సైనికులకు 3 సంవత్సరాల వరకు మరియు సర్వీస్ కాలాన్ని కూడా ఎగ్జామ్షన్గా ఇస్తారు. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఇస్తారు. డిఎస్సి లేదా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలక్షన్స్ అనేవి చేస్తారు. ఈ పోస్టులు అనేవి మల్టీ జోన్ 2లోని ఎంబీబీఎస్ అభ్యర్థులకు ఈ పోస్టులు అనేవి అర్హులు. ఈ జిల్లాలు మల్టీ జోన్లో 2లోకి వస్తాయి. ఎంపిక విధానం 90% మార్క్స్ అకాడమిక్కి వచ్చిన మార్కులకి చూస్తారు. 10% మార్కులను వయసుకి ఇస్తారు. 0.5 మార్క్స్ అనేవి ప్రతి సంవత్సరానికి యాడ్ చేస్తూ వెళ్తారు. అలాగే దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక జనగామ జిల్లా వెబ్సైట్లో దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూరించిన దరఖాస్తులు డిఎంఎన్హెచ్ ఆఫీస్ జనగామలోని నేరుగా వెళ్ళి దరఖాస్తులు అనేవి ఇవ్వాలి. ఈ క్రింది సర్టిఫికేట్లు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి 500 రూపీస్ డీడీని జతపరిచి డిఎంఎన్హెచ్ ఆఫీస్లో ఇవ్వాల్సి వస్తుంది. నోటిఫికేషన్ ఈరోజే వచ్చింది. దరఖాస్తు ప్రారంభించే తేదీ జూన్ 18, 2025. దరఖాస్తు ప్రారంభించే తేదీ జూన్ 18, 2025. దరఖాస్తు యొక్క చివరి తేదీ జూన్ 21, 2025. ప్రొవిజనల్ లిస్టు జూన్ 26ని ఇస్తారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 2, 2025న ఇస్తారు. కౌన్సిలింగ్ డేట్ మరియు అపాయింట్మెంట్ డేట్ చూసుకుంటే కనుక జూలై 4, 2025న ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.